తెనాలి విజయవాడ రోడ్లో విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటోనగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 1,50,00,000 అంచనాలతో పనులకు శంకుస్థాపన జరిగింది. పట్టణ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 4 లేన్ల రహదారిలో సెంట్రల్ లైటింగ్ కు పూనుకున్నారు. ఇందుకోసం 1,50,00,000 మంజూరు చేయించారు. ఈ నిధులతో తెనాలి విజయవాడ రోడ్లోని విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటోనగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను శుక్రవారం ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్ ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను శరవేగంగా పూర్తి చేసిన మే నెలాఖరుకు సెంట్రల్ లైటింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చిన మంత్రి మనోహర్ కు పట్టణ ప్రజల తరపున అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ ఈఈ యు ఆంజనేయులు, అసిస్టెంట్ ఇంజనీర్ అరుణ్ కుమార్, ఏఈ వి శ్రీరామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, కాంట్రాక్టర్ ఇక్కుర్తి వీరశంకర్రావు పాల్గొన్నారు. స్ట్రెచెస్గా ఉందండి. ఒక కిలోమీటర్ 2 వర్క్స్గా ఇది మెయిన్ సివిల్ వర్క్లో 2 సబ్ వర్క్స్ అండి. ఇవి దాదాపు 2 వర్క్స్ కలిపి 1.5 crores. ఒక స్ట్రెచ్లో 50 నంబర్స్ ఆఫ్ డబుల్ ఆర్మ్ డెకరేటివ్ పోల్స్ అండి. 120 watts ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి 2 వర్క్స్లోన. దీనికి మన తెనాలి కాంట్రాక్టర్ గారు వీరశేఖర్ గారు వచ్చిందండి. ఒక 3-4 monthsలో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఈ షేప్లో కంప్లీట్. ఈ మన తెనాలి పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆయన యొక్క పురుకొల్పుతోటి, ఆయన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ సెంట్రల్ లైటింగ్ని అంతకుముందు కొంత వేసి ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెంటర్ నుంచి కటివారం విలేజ్, ఆటోనగర్ ఇదంతా వరకు కూడా ఇంతకుముందు వేయలేదు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడానికి మంత్రి గారు ఎంతో కృషి చేశారు నాదెండ్ల మనోహర్ గారికి. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన ఈ ప్రజలకు నిమిత్తమై ఇక్కడంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు జరగవచ్చని ఆయన ముందుగా ఊహించి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆయన నియోజకవర్గంలో, ఆయన పట్టణంలో ఇక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆయన అంతా కృషి చేశారు. కాబట్టి ఇక్కడ మా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి దాదాపు 112 పోల్స్, 112కు 115 దాకా కొంచెం అవుతాయి. లైట్ తోటి సెంట్రల్ లైటింగ్ అంటే 2 పక్కల సెంటర్ బాగా పెట్టడానికి డెకరేటివ్ పోల్స్ లాగా వేసి ఈ ప్రజలందరికీ కూడా లైటింగ్ ఇవ్వాలని మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ వింగ్ తరపున మేము అందరం వచ్చి ఉన్నాం. దానికి ఇక్కడ వీరశేఖర్ గారు అనే ప్రత్యేకంగా ఆయన తెనాలి వాస్తవ్యుడు. ఆయన ఇక్కడ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ పని చేపట్టి ఇంత పూజా కార్యక్రమం చేపట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి దాదాపు ఒక మార్చి అంటే ఏప్రిల్ మే చివరి లోపల అన్నింటిని కూడా వెలిగించి ఈ పట్టణ ప్రజలందరూ కూడా మంచి వెలుగును కాంతివంతంగా ఈ చీకటి ప్రాంతాన్ని తొలగించి కాంతివంతంగా చేయడానికి మేమందరం కలిసి కట్టుగా కృషి చేస్తున్నాం.